నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ సీనియర్ రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు రచించిన తల్లి మనసు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 1965లో యువ మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. టైం అయిపోయింది శశి, వెళ్తున్నాను అనేసి సైకిల్ బెల్లు మోగించి వెళ్ళిపోయాడు శివరాం. శశి లోపల నుండి వచ్చేస్తున్నా అంటున్నా వినిపించుకోకుండా అన్నం వార్చేసి పొయ్యి అలాగే వదిలేసి గబగబా వీధి గుమ్మం దగ్గరికి వెళ్ళింది శశిరేఖ. ఎదురింటి వాళ్ల పిల్లవాడిని గాలిలోకి ఎగరేసి ముద్దులు పెట్టుకుంటున్నాడు శివరాం. ఆ పిల్లవాడి బొగ్గలు నిమురుతూ నవ్వుతూ ఏదో పలకరించాడు. మళ్ళీ ఒకసారి ముద్దు పెట్టుకుని వాళ్ళ అమ్మ చేతికిచ్చి చెయ్యి ఊపి సైకిల్ ఎక్కి దూసుకుపోయాడు. గిరుక్కొన వెనక్కు తిరిగి లోపలికి వచ్చేసింది శశిరేఖ. డబ్బాలో నుంచి కందిపప్పు తీసి పొయ్యి మీద పడేసింది. ఉయ్యాల్లో నిద్రపోతున్న బిడ్డను చూస్తుంటే కళ్ళు చెమర్చినట్లయింది. రెప్పలల్లార్చి కన్నీటిని కళ్ళలోనే ఇంకించుకుంది. ఒక్క 10 నిమిషాల కిందట కొంచెం వీడిని పట్టుకోండి అని పిల్లాన్ని ఇవ్వబోతే అమ్మో అని కెవ్వును అరిచినంత పని చేశాడు. వేధవ చీవిడి ముక్కు వీడును. అధరామృతం కారినట్టే ఉంటుంది. ఇప్పుడే ఇస్త్రీ బట్టలు వేసుకున్నాను అని ఖరాబు చేస్తాడు అంటూ 2 అడుగులు వెనక్కి వేశాడు. శశి నవ్వుతూ పమిట చెంగుతో కొడుకు ముక్కు మొహం తుడిచి ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉన్నాడో అంది. ప్లీజ్ ఉయ్యాల్లో వేసేద్దు, వాణ్ణి నమ్మలేం అంటూ బతిమాలుతున్నట్లు చూశాడు. శశి నవ్వుతూ పమిట చెంగుతో కొడుకు ముక్కు మొహం తుడిచి ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉన్నాడో అంది. ప్లీజ్ ఉయ్యాల్లో వేసేద్దు, వాణ్ణి నమ్మలేం అంటూ బతిమాలుతున్నట్లు చూశాడు. శశి నవ్వి బాబును పడుకోబెట్టి అన్నం ఉడికిపోయిందో ఏమో అనుకుంటూ వంటగదికేసి వెళ్ళిపోయింది. టైం అయిపోతుంది శశి అంటూ కేకేసి హడావుడిగా పరిగెత్తాడు. తీరా శశి వచ్చి చూస్తే కనపడ్డ దృశ్యం అది. ఎదురింటి వాళ్ళ పిల్లవాడిని గాలిలోకి ఎగరేసి చేతుల్లోకి అందుకుని ముద్దులాడి బుగ్గలు నిమిరి చెయ్యి ఊపి. అలాంటి దృశ్యం ఇదివరకు కూడా 2 సార్లు చూసింది. మొదట్లో కుతూహలంగా చూసింది. వాళ్ళ పిల్లాడు బాగుంటాడు కదూ అని శివరాం అంటే బాగానే ఉంటాడు అంది మనస్ఫూర్తిగానే. వాళ్ళ పిల్లాడు తెల్లగా బొద్దుగా బంతిలా ఉంటాడు. ఆ తల్లిదండ్రులు ఇద్దరూ తెలిపే. శశి కొడుక్కి శశిరంగే వచ్చింది చామన ఛాయ. 2-3 సార్లు ఆ తెల్ల పిల్లవాడిని శివరాం స్వయంగా ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంట్లో తినటానికి ఏమైనా ఉన్నాయా శశి అని అడిగితే ఏం ఉన్నాయి, బెల్లం ముక్క పెట్టనా అంది శశి నవ్వుతూ. ఆ మర్నాడే కాబోలు శివరాం బిస్కెట్ల ప్యాకెట్ తీసుకొస్తే ఆశ్చర్యపోయి ఇదేమిటి మనవాడు అప్పుడే బిస్కెట్లు తింటాడా అంది. అబ్బే వాళ్ళ బుజ్జి కోసం తెచ్చాలే అని బయటకు వెళ్ళేటప్పుడు ఆ ప్యాకెట్ కూడా పట్టుకెళ్ళాడు. మన వెధవ తినేసరికి ఇలాంటివి ఎన్ని తెచ్చుకోవాలో అంది తాను వీధి గుమ్మం దాకా వెళ్తూ. కానీ శశి మనసు అంత తేటగా ఎంతకాలం ఉండగలదు? శివరాం పరాయి పిల్లాన్ని అంత ఆప్యాయంగా ముద్దులు పెట్టుకుంటూ ఉంటే కళ్ళారా చూసి శశి ఏదో ఆవేదనతో ఇది అసూయ కాదు కదా అని తనను తను ప్రశ్నించుకుంది. పసిబిడ్డని ఎవరి బిడ్డైనా కానీ ముద్దు పెట్టుకున్నంత మాత్రాన తను ఇలా బాధపడాలా? శివరాముని అపార్థం చేసుకోకూడదన్న ఆలోచన శశిని అప్పుడు కాస్త నిశ్చింతగా ఉండనిచ్చింది. కానీ పసిబిడ్డల్ని ప్రేమించటమే అతని తత్వం అయితే ఆ ప్రేమ తన బిడ్డ మీద ఉండదా? తన బిడ్డ మాత్రం పసివాడు కాదా? పైగా ఎప్పుడు ఏదో అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు. అలాంటి బిడ్డను ఇంకా ముద్దుగా చూసుకోవద్దా? ప్రేమంతా పరాయి పిల్లాడి మీదేనా? అది కూడా తెల్లగా ఉన్నాడనేనా? ఆ రోజు శశి మళ్ళీ అదే దృశ్యం చూసింది. తన పిల్లవాణ్ణి, ఏడాది కూడా నిండని పసివాణ్ణి, అర్భకంగా అనారోగ్యంగా ఉన్న సొంత బిడ్డని ముట్టుకునే ధ్యాసే లేని మనిషి పొరుగింటి పిల్లవాడిని నవ్వుతూ ముద్దులాడుతూ ఉంటే తను సహించాలా? చూస్తూ ఆనందించాలా? ఆనందించకపోతే తను అసూయపడ్డట్ట. తన బిడ్డను చూడగానే తండ్రి కళ్ళల్లో జ్యోతులు వెలగాలి. బిడ్డ కోసం తండ్రి చేతులు ముందుకు సాగాలి. కన్న తండ్రి అయిన మనిషి ముందు చేయాల్సింది ఊళ్ళో వాళ్ళ పిల్లలు ఎర్రగా బుర్రగా ఉన్నారని వాళ్ళని ఎత్తుకుని ఎగరేయటం కాదు, తన బిడ్డని గుండెలకు హత్తుకోవాలి. రోజంతా అదే ధ్యాసగా ఉంది శశికి. రాత్రి అన్నం తినేసి గదిలోకి వెళ్ళిపోయాడు శివరాం. శశి అన్నం తినాలి కదా, పిల్లాడిని ఎత్తుకోవాలేమో అన్న ధ్యాసే లేదు. శశి పళ్ళెంలో అన్నం పెట్టుకుంది. ఉయ్యాల ఒకసారి ఊపొచ్చి అన్నం ముందు కూర్చుంది. 2 ముద్దలు తిన్నదో లేదో పిల్లాడు లేచాడు. ఏడుపు మొదలుపెట్టాడు. శశి అన్నం పళ్ళెం మీద మూత పెట్టి గబగబా చేయి కడుక్కొని పిల్లాడిని తీసుకుని భుజం మీద వేసుకుంది. శివరాం వచ్చాడు గదిలో నుంచి. లేచాడా? ఉయ్యాల్లోనే పడుకోబెట్టి నేను ఊపుతానులే, నువ్వు తొందరగా తినేసిరా అన్నాడు.
చాలాసేపటి నుంచి పడుకునే ఉన్నాడు, కాసేపు ఎత్తుకోండి, అన్నం తినేసి వస్తాను అంటూ పిల్లాడిని అందించబోయింది. అబ్బా, నేను ఇప్పుడు ఎత్తుకోలేను కానీ పడుకోబెడదు, నేను చూస్తూ ఉంటాగా అన్నాడు. పిల్లాడిని చప్పున అందుకోకుండా పిల్లాడి కోసం చేతులు చాపకుండా నించున్న భర్తని చూస్తే శశికి మనసు భగ్గుమంది. చూస్తూ ఉంటారా? ఎంత జాలి! కన్న బిడ్డ ఆ మాత్రం ముట్టుకోవటానికి తగడనుకుంటున్నారా? పరాయి పిల్లాడి పాటు చేయడనుకుంటున్నారా అంటూ పిల్లాడిని మళ్ళీ భుజం మీద వేసుకుంది. అర్థం కానట్టు చూశాడు శివరాం. అదేమిటి, ఎందుకలా అన్నావు అన్నాడు. ఎందుకో అన్నాను, మతిపోయి అన్నాను అంది. పరాయి పిల్లలెవరు? ఎవరిని ఎత్తుకున్నాను నేను? లేదు, ఎవరిని ఎత్తుకోవటం లేదు, మీరెవరిని ముద్దులు అట్టలేదు, నేనే ఉత్తపుణ్యానికి అంటున్నాను అంది. ఓహో, వాళ్ళ బుజ్జిని అప్పుడప్పుడు ఎత్తుకుంటానా? ఆశ్చర్యపోతున్నట్టు చూశాడు. అప్పుడప్పుడు ఏం కర్మ, ఎప్పుడూ ఎత్తుకొని తిరగండి. శశి, మాట్లాడేదేదో తిన్నగా మాట్లాడరాదు? శశి కోపంతో రెచ్చిపోతూ అంది. ఇంకా ఏం తిన్నగా, ఎంత తిన్నగా మాట్లాడాలి? పొద్దున వీడిని ఎత్తుకోమంటే బట్టలు పాడు చేస్తాడని వంకలెట్టి తప్పించుకున్నారు. వస్తున్నాను ఉండమంటున్నా వినిపించుకోకుండా టైం అయిపోతుందని హడావుడిగా పరిగెత్తారు. తీరా గుమ్మం దాటిన తర్వాత మీరు చేసిందేమిటి? ఆ పిల్లవాడిని గాలిలోకి ఎగరేసి బంతులాట ఆడటానికి టైం ఎక్కడి నుంచి వచ్చింది? వాడు మీ బట్టలు పాడు చేయడన్న నమ్మకం ఏమిటి? పొద్దున్నే కాదు, ఇంతకుముందు కూడా చూశాను. చూసినప్పుడల్లా నేను ఎంత ఆశ్చర్యపోయానో తెలుసా? మీకై మీరు ఒక్కసారన్నా బాబుని ఎత్తుకున్నారా? ఒక్కసారి పట్టుకోండి, పని చేసుకోవాలి అని నేను ఇస్తే కూడా అంటనట్లు పట్టుకుంటారు. 5 నిమిషాలన్నా ఎత్తుకోకుండా అబ్బా పడుకోబెట్టు అని పక్క మీద పడేస్తారు. మరి బయటికి వెళ్ళేటప్పటికి పరాయి వాళ్ళ పిల్లవాడి మీద అంత ముద్ద ఎలా వస్తుంది? చేసేది తెలియనట్లు ఇంకేం తిన్నగా చెప్పాలి మీకు? శివరాం ఆశ్చర్యపోయాడు. భార్య మాటలకు కోపం కూడా వచ్చింది. ఏమన్నా మతుండే మాట్లాడుతున్నావా? ఆ బుజ్జిగాడు తెల్లగా బొద్దుగా ఉంగరాల జుట్టు, వాడు చూడగానే ముద్దొస్తాడు. వాడిని చూస్తే నేనే కాదు అందరూ ముద్దులు పెట్టుకుంటారు. అది పెద్ద తప్పు వచ్చిందా అన్నాడు రుసరుసలాడుతూ. నిర్ఘాంతపోయినట్లు చూసింది శశి. వాళ్ళ పిల్లాడు తెల్లగా బొద్దుగా ఉంటాడా? అందుకని వాడు ముద్దొస్తాడా? వాడిని ఎత్తుకుంటారా? శశి మారు మాట్లాడకుండా పిల్లాడిని తీసుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది. తెల్లబోయాడు శివరాం. అక్కడే నుంచున్నాడు కొంతసేపు. తర్వాత నెమ్మదిగా వంటింటి గుమ్మంలోకి వెళ్ళాడు. శశి అన్నం తింటోంది పిల్లాడిని ఒళ్ళో పెట్టుకుని. ఇలాగే ఎత్తుకుంటాను అంటూ పిల్లాడిని తీసుకుపోయాడు. అక్కర్లేదు, నా అన్నం అయిపోయింది, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను అంటూ పళ్ళెంలో చెయ్యి కడిగేసుకుంది. శివరాం గదిలోకి వెళ్ళిపోయాడు. మర్నాడు పొద్దున్న బద్ధకంగా లేచి గదిలో నుంచి బయటకు వచ్చాడు శివరాం. వంటింటి గడప దగ్గర చాప మీద నుంచి జరిగి నేల మీద తడిలో దొర్లుతున్నాడు పిల్లాడు. శశి పొయ్యి దగ్గర పనిలో మునిగి పిల్లాడిని చూడనే లేదు. శివరాం వచ్చిన చప్పుడికి తల తిప్పి చూసింది. శివరాం పిల్లాడిని చాప మీద పడేయటానికి రెక్కపట్టి ఎత్తపోయాడు. చప్పున శశి పిల్లాడిని అందుకుని ఎత్తుకుని పైంట చెంగుతో పిల్లాడి ఒళ్ళంతా తుడుస్తూ, తొందరగా వెళ్ళి మొహం కడుక్కోండి, ఇడ్లీలు చల్లబడిపోతాయి అంది. రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు శశి అంటూ శివరాం మొహం కడుక్కోవటానికి వెళ్ళాడు. పిల్లాడిని చాప మీద పడుకోబెట్టి శశి మళ్ళీ పనిలో పడింది. శివరాం మొహం కడుక్కుని వచ్చి ఇడ్లీ ప్లేట్ అందుకుని పిల్లాడి పక్కన చాప మీద కూర్చున్నాడు. తినటం పూర్తి చేసి ప్లేటు బయట పెట్టి చేతులు కడుక్కుని వచ్చేటప్పటికి పిల్లాడు చాప మీద బోర్లా పడి నుదురు నేల కొట్టుకుని కేరమన్నాడు. శివరాం వంగి కొడుకుని తీయబోతూ ఉంటే శశి అప్పటికే పిల్లాడిని అందుకుంది. వాడిని ఎత్తుకుని నుదురు నిమిరి బుజ్జగిస్తూ దూరంగా తీసుకుపోయింది. శశి, వాడిని కాసేపు నాకు నువ్వు పని చేసుకో అన్నాడు శివరాం. పర్వాలేదు, నెమ్మదిగా చేసుకుంటాను, మీరు స్నానానికి వెళ్ళండి, మళ్ళీ ఆఫీస్కు లేట్ అయిందంటారు అంది. నువ్వు బియ్యం ఏరుతున్నావుగా, ఇలా ఇవ్వు వాడిని. పర్వాలేదు, వాడికి పాలు కూడా ఇవ్వాలి, పాలు తాగి చాలాసేపు అయింది అంటూ పిల్లాన్ని ఒళ్ళో పెట్టుకుని బియ్యం చాట పక్కన పెట్టుకుని కూర్చుంది. వాడి ఒళ్ళు వెచ్చగా అనిపించింది. ఇందాక జ్వరం వచ్చిందా అన్నాడు. కొంచెం వెచ్చబట్టడ్డే ఉంది సమాధానమిచ్చింది. శివరాం స్నానానికి వెళ్ళాడు. తిరిగి వచ్చి తన పనులన్నీ చేసుకుని ఆఫీసుకు బయలుదేరాడు. శశి వెనకాల వెళ్ళలేదు, వీధి వైపు చూడలేదు. సాయంత్రం ఇంటికి వస్తూనే బాబుకు జ్వరం తగ్గిందా అని అడిగాడు. బాగానే ఉంది అంది శశి ముభావంగా. ఏమిటి బాగానే ఉంది, జ్వరమా అన్నాడు శివరాం నవ్వు మొహం పెట్టి. శశి మాట్లాడలేదు. శివరాం ఉయ్యాల దగ్గరికి వెళ్ళి పిల్లాడి ఒంటి మీద చేయి పెట్టి చూశాడు. వెచ్చగానే ఉంది ఒళ్ళు. శశి, బాబుకు మందేశావా? వేశాను.
శివరాం బట్టలు మార్చుకొని పేపర్ తీసుకుని కూర్చున్నాడు. పిల్లాడు లేచినప్పుడల్లా శశి హాజరై ఉయ్యాల ఊపి, లేకపోతే లేవదీసి ఎత్తుకుని సముదాయిస్తూ వాకిట్లో తిప్పుతూ ఎత్తుకునే పనంతా చేసుకుంది. రాత్రి శివరాం స్నానం చేసి వచ్చేటప్పటికి అన్నం వడ్డిస్తాను వస్తారా అని పిలిచింది. ఇద్దరం కలిసి తిందాంలే, వాడిని నిద్రపోని అన్నాడు. పర్వాలేదు, ముందు మీరు తినండి, నేను తర్వాత తింటాను అనేసి లోపలికి వెళ్ళి అన్నం వడ్డించింది. శివరాం లేచి వెళ్ళాడు. భోంచేస్తూ ఆఫీసు కబుర్లేవో చెప్పాడు. కూరల్ని పొగిడాడు. ఉన్నట్టుండి ఏం అంత ముభావంగా ఉన్నావు అన్నాడు. అబ్బే ఏం లేదు, మీరేదో చెప్తూ ఉంటే వింటున్నాను అంది. నువ్వు అన్నం పెట్టుకో అన్నాడు. మీ పళ్ళెం తీసేసి కూర్చుంటాను. రెట్టించలేదు శివరాం. చెయ్యి కడుక్కొని లేచాడు. వీధి గుమ్మంలోకి వెళ్ళాడు. ఎదురింటి దంపతులు కొడుకును ఆడిస్తూ వీధి వాకిట్లో కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. ఆ సందు సాయంత్రం అయ్యేసరికి నిర్మానుష్యంగా ప్రశాంతంగా ఉంటుంది. భోజనాలు చేసి ఆడవాళ్ళు మగవాళ్ళు కాసేపు ఆరు బయటకొచ్చి ఒకళ్ళనొకళ్ళు పలకరించుకుంటారు అప్పుడప్పుడు. శివరామును చూస్తూ ఎదురింటి ఆవిడ, రెండు అన్నయ్య గారు, వదిన గారు ఇంకా భోజనం చేయలేదా అంటూ పలకరించింది. చంకలో ఉన్న కొడుకుతో, బుజ్జి మావయ్య గారు వచ్చారా, వెళ్ళు ఎత్తుకుంటారు అంటూ పిల్లాడిని చనువుగా శివరాంకి అందించింది. శివరాం బుజ్జిని ఎత్తుకున్నాడు. ఆవిడ భర్త కేసి చూస్తూ, మన బుజ్జి అంటే అన్నయ్య గారికి ఎంత ఇష్టమో, ఈ వెధవను ఎత్తుకోకపోతే ఆయనకు తోచదో ఏమిటో అనుకుంటాను అంటూ నవ్వింది. శివరాం నెమ్మదిగా బుజ్జిని వాళ్ళ నాన్నకు అందిస్తూ, మా వాడికి కొంచెం ఒంట్లో బాగలేదు, లేస్తాడేమో, వాళ్ళమ్మ అన్నం తింటోంది అంటూ గబగబా లోపలికి వచ్చేశాడు. శశి పిల్లాన్ని భుజం మీద వేసుకుని తిప్పుతోంది. అన్నం తింటూ తింటూ లేచినట్లుగా పళ్ళెంలో మజ్జిగన్నం ఉంది. వాడిని ఇలా ఇవ్వు, నువ్వు అన్నం తిను అంటూ శివరాం పిల్లాన్ని తీసుకోబోయాడు. వద్దు, మీ దగ్గర ఉండడు, పర్వాలేదు, వాడు నిద్రపోయాక తింటాను అంటూ అన్నం పళ్ళెం మీద ఒక ప్లేటు మూత పెట్టింది. నేను ఎత్తుకుంటానుగా, తొందరగా తెముల్చుకుని రారాదు అంటూ శివరాం పిల్లాన్ని మళ్ళీ తీసుకుపోయాడు. వద్దులేండి, మీ దగ్గర ఉండడు, వాడికి అసలే ఒంట్లో బాగాలేదు అంది. ఎందుకు ఉండడు, వాడికేం తెలుసు? తెలుస్తుంది, ఎవరెత్తుకున్నారో వాడికి తెలుస్తుంది అంది. తెలిస్తే తెలిసిందిలే, వాడే ఉంటాడు అని శివరాం పిల్లాన్ని బలవంతంగా తీసుకుపోయాడు. పిల్లవాడిని ఇవ్వకుండా, వద్దు వద్దని చెప్పానుగా అంది శశి కోపంగా. ఏంటి శశి నువ్వు, పొద్దుటి నుండి చూస్తున్నాను, పిల్లాడికి నా చిటికెన వెళ్ళి కూడా అంటనివ్వకుండా చేస్తున్నావు, నేను గ్రహించలేననుకుంటున్నావా అంటూ శివరాం కూడా కోపంగా చూశాడు. గ్రహిస్తే మంచిదే, ఏమిటి మీరు గ్రహించింది? పిల్లాన్ని అంటకుండా ముట్టకుండా మీరు చేసుకున్నారా, నేను చేస్తున్నానా? వాడిని ముట్టుకోవటం మీకే ఇష్టం లేదు, మీకు ఇష్టం లేని పని మీరు చెయ్యొద్దు, అదే నేను అనేది. ఏంటి, పిల్లాన్ని ముట్టుకోవటం నాకు ఇష్టం లేదా? ఎవరన్నారు? శివరాం తెల్లబుద్ధి అడిగాడు. ఎవరు అంటే నాకెందుకు, ఎవరు అంటే నేను నమ్మను, నేను ఊరుకోను కూడా. మీరే అన్నారు, పిల్లలంటే తెల్లగా ఉండాలి, బొద్దుగా ఉండాలి, ఉంగరాల జుట్టు ఉండాలి, అలా ఉన్న పిల్లలే ముద్దొస్తారని మీరేగా అన్నారు. అప్పటిదాకా నేనేమిటో తెలివి తక్కువ దానిలాగా కన్న పిల్లలు ఎలా ఉన్నా తల్లిదండ్రులకు ముద్దొస్తారేమో అనుకుంటున్నాను. కాకి పిల్ల కాకికి ముద్దు కదా అనుకుంటున్నాను. నాదే పొరపాటు. నల్లగా పీలగా అర్భకంగా ఉన్న పిల్లలు ఏం ముద్దొస్తారు? వాళ్ళని ఎత్తుకోవాలని ఎలా అనిపిస్తుంది? అలాంటి పిల్లల్ని గతిలేక పెంచవలసిందే కానీ ప్రేమతో పెంచగలమా? తల్లిని కాబట్టి నాకు ఈ చాకిరీ తప్పదు. మీకు కూడా ఎందుకు ఈ బాధ? తెల్లగా బొద్దుగా ముద్దుగా ఉన్న పిల్లలు ఎక్కడెక్కడున్నారో చూసుకుని వాళ్ళని ఎత్తుకోండి. వీడి సంగతి నేను చూసుకుంటాను, మీరిక వీడిని ముట్టుకోవద్దు. శివరాం నిర్ఘాంతపోయాడు. ముట్టుకోవద్దని చెప్పడానికి నువ్వెవరివి? వీడు నీకే కాదు నాకు కొడుకే, ఎత్తుకోవద్దని నువ్వంటే నేను మానతానా? ఉక్రోషంగా అన్నాడు. మీ కొడుకా? ఆశ్చర్యపోయింది శశి. నల్లగా పీచు జుట్టు తెగుళ్ళ కొట్టి పిల్లాడు మీ కొడుకా? ఇలాంటి పిల్లల్ని చూస్తే మీకు అసహ్యం వెయ్యదు? వీడిని మీ కొడుకని ఎలా చెప్పుకుంటున్నారు? పిల్లలు తల్లిదండ్రుల రూపురేఖలతోటే పుడతారు. వీడికో తమ్ముడో చెల్లిలో పుట్టినా వాళ్ళు ఇలాగే ఏడుస్తారు. మీరు అసలు వాళ్ళ అమ్మని ఎంచుకున్నప్పుడే పెద్ద పొరపాటు చేశారు. ఇప్పుడు విచారించి లాభం? ఇక మీరు పరాయి వాళ్ళ పిల్లల్ని చూసి సంతోషపడాల్సిందే. మీ సంగతి ఆలోచిస్తే నాకు బాధగానే ఉంది, కానీ నేనేం చేయను, నా చేతిలో ఏముంది? శశి కోపానికి తెల్లబోతున్నాడు శివరాం. శశి, నీ అందచందాల గురించి నేను ఎప్పుడైనా చులకనగా మాట్లాడానా? ఎందుకు ఇలా అంటావు? నా గురించి మాట్లాడకపోతే ఏం? నా కడుపును పుట్టిన బిడ్డ గురించి చులకనగా మాట్లాడితే అది నా గురించి మాట్లాడినట్టు కాదా? నల్లగా ఉండటం నా కొడుకు తప్ప,
అర్భకంగా ఉండటం వాడి తప్ప. వాడేం తప్పు చేశాడని ఎదురింటి పిల్లాడి కన్నా చులకనైపోయాడు. పోనివ్వండి, వాడు మీకు నచ్చలేదు కాబట్టి వాడిని మీరు ఎప్పుడూ ముట్టుకోవద్దు. నేను ఒప్పుకోను. నా బిడ్డ ఎలా ఉన్నా వాడు నాకు గొప్ప పెన్నిధి. వాడిని నేనే నా గుండెల్లో పెట్టి పెంచుకుంటాను. మీరు ఎత్తుకోవటం లేదని మిమ్మల్ని నేను తప్పు పట్టను అంది. శివరాం సిగ్గుపడుతున్న వాడిలాగా నిలబడ్డాడు. శశి మాటలన్నీ విన్నాడు. శశి, నిజంగానే నేను తెలివి తక్కువగా మాట్లాడాను, తెలివి తక్కువగానే చేశాను. బాబుకు నువ్వు నిజంగా మంచి తల్లివి, నేను మంచి తండ్రిని కాను. దానికి నేనే సిగ్గుపడాలి శశి. నన్ను క్షమించెయ్యి. వెళ్ళు, అన్నం తిను, బాబుని నేను ఎత్తుకుంటాను అంటూ శివరాం పిల్లాన్ని తన చేతుల్లోకి తీసుకుంటూ ఉంటే శశి వారించలేదు. పౌట చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.